వామనః వామనావతారము ఎత్తినవాడు. వామనావతారమును ఎత్తినవాడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఇక్కడ వామనుడు అంటే తక్కువ ఎత్తు కలిగినటువంటి వాడు. వామనావతారంలో స్వామివారు చాలా తక్కువ ఎత్తు. ఎవరైనా చిన్నవాడిన కూడా వామనావతారం అంటారు. కానీ వెంకటేశ్వర సహస్రనామంలో వామన అనే పదం రావడానికి ఒక గొప్ప కారణం ఉంది. ఏమిటయ్యా అంటే ఇది మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు జయ విజయుల నుంచి మనం చూస్తుంటాం. మనం జయ విజయుల నుంచి అంత దూరం చూస్తూ ఆ చెక్క ల్యాంప్ దిగుతూ ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ర్యాంక్ పైన ఉన్నప్పుడు స్వామివారు చాలా ఎత్తులో ఉంటారు. ఎందుకంటే మొత్తం 12 అడుగులు ఆయన, 5 అడుగులు పద్మపీఠం, ఆ పైన 7 అడుగులు. అంతటి మనిషి మనం ఇంత ఆ చిన్న ద్వారం గుండా చూసేటప్పుడు నిజం చెప్పాలి అంటే ఖచ్చితంగా స్వామివారి కంటి కానడు. కానీ మన కోసం అంత పెద్ద మనిషి ఒక్కోసారి ఆయన చిన్నవాడిలాగా అయిపోయి మన కళ్ళకి కనిపిస్తాడు. అదే మీరు ఎప్పుడైనా ఏదైనా సేవకు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి చూడండి, ఆ విరాట్ స్వరూపం ఎంత ఇదిగా ఉంటుందో. అలా ఆయన మన కోసం ఈ పెరిగిన జనాభా వల్ల, పెరిగిన ఈ సేవలు వీటి వల్ల మనమందరం ఆయన దేవిజీవులు బయట నుంచే చూస్తున్నామని ఆయనంతటా ఆయనే వామనావతారం వలె చిన్నగా అనిపించి మన కళ్ళకు దర్శనమిచ్చి మనల్ని అలౌకిక ఆనందానికి గురి చేస్తాడు. అటువంటి వామనావతారమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః.